వెదురు, బ్యాంబూ, వంశీ అంటారు సాంస్క్రిట్లో. వంశలోచన్ అంటే వెదురుప్పు అంటారండి, వంశలోచన్ అంటారు. ఈ బాగా ముదిరిన బ్యాంబూ ఏదైతే ఉందో ఆ గెడ బద్దలు కొడితే ఆ లోపల ఒక పలుకులు లాంటివి పొడవుగా అంటుకుని ఉంటాయి అన్నమాట. అది కలెక్ట్ చేస్తారు, దాన్నే వెదురుప్పు అంటారు. దాన్నే వంశలోచన్ అంటారు. చాలా అంటే చాలా చలవన్నమాట అది. ఎవరైతే అతివేడి శరీరాలు ఉన్నారో వాళ్ళు దాన్ని జాగ్రత్తగా మెత్తగా నూరుకుని ఒక నలకంత పచ్చకర్పూరం కలుపుకుని దాన్ని కషాయంగా పెట్టుకుని కానీ, లేకపోతే పటిక బెల్లంలో కానీ పంచదారలో కానీ కలిపి తీసుకుంటే ఒక అణ ఎత్తు రోజు ఉదయం సాయంత్రం తీసుకుంటే కనుక తిన్న తర్వాత తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీ శరీరంలో అతి వేడి ఉష్ణం వల్ల తలపోటు, కళ్ళు మంటలు, అరికాళ్ళ మంటలు, అరిచేతుల మంటలు, అరికాళ్ళలో సూదిళ్ళ కింద గుచ్చినట్టు ఉంటాం. ఉష్ణ శరీరులకు మాత్రమే ఇది. ఇప్పుడు ఏదో డయాబెటీస్ ఉండి వాళ్ళకి అరికాళ్ళలో ఆ సెన్సేషన్ ఉన్నదనుకోండి, వాళ్ళు ఇది వాడితే తగ్గిపోతుందని అనుకోవద్దు. ఇది ఎవరికి పనిచేస్తుందంటే ఓన్లీ అతివేడి వలన ఈ శరీరంలో వచ్చే మంటలు కానీ, అరికాళ్ళు అరిచేతులు మంటలు కానీ, కళ్ళు మంటలు కానీ, తలపోటు, నిద్ర పట్టకపోవటం, ఆ అధిక ఉష్ణ శరీరాలు ఎవరైతే ఉన్నారో అతివేడి శరీరం వాళ్ళు ఈ వంశలోచన అనేది చక్కగా పనిచేస్తుందండి. అలాగే మెన్స్ట్రువల్ సైకిల్ టైంలో బ్లీడింగ్ అనేది 5 రోజులు అవ్వాల్సింది 2 రోజులు అవటం, 3 రోజులు అవటం, ఓన్లీ స్పాటింగ్ కింద అవటం, పూర్తిగా ఆ మలినం అనేది బయటికి వెళ్ళకపోవడం, ఆ మెన్స్ట్రువల్ సైకిల్ అనేది పెర్ఫెక్ట్గా రాకపోవడం వల్ల, పెర్ఫెక్ట్గా బ్లీడింగ్ అనేది అవ్వకపోవడం వల్ల అనేక రుగ్మతలు స్త్రీలకు వస్తూ ఉంటాయి అన్నమాట. అలాగే ఎగ్ టైంకి రిలీజ్ అవ్వకపోవడం కూడా జరగవచ్చు మెన్స్ట్రువల్ సైకిల్ బాగోపోతే. మెన్స్ట్రువల్ సైకిల్ రాలేదనుకోండి వాళ్ళకి సంతానాలు అంటే సంతానం కలగకపోవడం కూడా జరుగుతుంది. ఆ మెన్స్ట్రువల్ సైకిల్ రాని వాళ్ళకి మెన్స్ట్రువల్ సైకిల్ రావాలన్నా, లేకపోతే వచ్చింది బాగా అవ్వాలన్నా ఈ ఆకు చూశారు కదా, వెదురాకు, దీని యొక్క కషాయం, దీన్ని కచ్చపచ్చగా నలగొట్టుకోవడం, దీన్ని చిన్న చిన్న తుంపుల కింద తుంపేసి బాగా ఇలా కట్ చేసేయండి, లేకపోతే చాలా గట్టిగా ఉంటుంది, తెగది గమ్ముని, దీని నుంచి పెద్దగా పసరు కూడా రాదు. ఇలా తెంపేసి చిన్న ముక్కల కింద దీన్ని ఇలా చేతితోటి నలిపి కానీ కచ్చపచ్చగా దేంట్లో వేసి కొట్టి కానీ ఈ కషాయం కాసుకోండి. ఒక 20 గ్రామ్స్, ఒక 200 ml వేసి దీన్ని 100 వరకు మరిగేదాకా ఉంచుకుని ఆ కషాయాన్ని కనుక పరగడుపున సాయంత్రం ఉదయం తాగితే ఎవరికైతే మైల రక్తం పూర్తిగా బయటికి వెళ్దో, అంటే మెన్స్ట్రువల్ టైంలో వచ్చే బ్లీడింగ్ పెర్ఫెక్ట్గా రాదో, మెన్స్ట్రువల్ ఆగిపోయిన వాళ్ళకి కూడా ప్రతీ నెల ఆ టైంకి కనుక దీని కషాయం 2-3 రోజులు తాగితే కనుక చక్కగా మెన్స్ట్రువల్ సైకిల్ అనేది వచ్చి చాలా బాగా ఇది పనిచేస్తుందండి. అలాగే దీని సమూలం ఏదైతే ఉందో, అంటే వెదురు వేళ్ళు, వెదురు కర్ర, ఈ ఆకులు, ఈ కాడలు అన్నీ చిన్న ముక్కలుగా కొట్టి ఎండబెట్టేసి దీన్ని మసిగా చేసేయాలి కాల్చేసుకుని. దాంతో పళ్ళు తోముకుంటే కనుక మీ పళ్ళు చాలా గట్టిపడి మీ పళ్ళల్లో ఉన్న క్రిములు కానీ అనేక రకాల వ్యాధులు తగ్గిపోవడానికి ఈ వెదురు చెట్టు యొక్క మసి కావాలంటే అందులో కొద్దిగా మీరు ఫ్లేవర్ కోసం కావాలంటే షాజీరా లైట్గా వేపించుకుని అది కలుపుకోండి, చక్కని ఫ్లేవర్ వస్తుంది. కొంచెం రాక్ సాల్ట్ కూడా కలుపుకోండి, తోముకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా కనుక ఎదురు మొక్క యొక్క మసిని మీరు వాడుకుంటే మీ పళ్ళ యొక్క వ్యాధులు, అనేక వ్యాధుల్ని కంట్రోల్ చేయడానికి ఇది పనిచేస్తుందండి. అలాగే దీని కూర అంటే కింద కొత్తగా వచ్చేదాన్ని బ్యాంబూ షూస్ అంటారు, అలాగే వెదురు బోడి అంటారు. వెదురు మొలక కూర అని ఆయుర్వేదంలో ఉంటుందన్నమాట. మూత్రం సరిగ్గా అవ్వని వాళ్ళకి చాలా చక్కగా పనిచేస్తుంది. బాగా లేతది చూసి కొత్తగా భూమిలోంచి వచ్చి ఈ సైజు కానీ ఆ నేలను బట్టి ఉంటుంది. కొన్ని ఈ సైజు అయితే గట్టిపడిపోతాయి, కొన్ని చోట్ల 6 అడుగులైనా మెత్తగా ఉంటాయి. ఆ పైన అంతా ఒలిసేసి చెక్కేసి లోపల తెల్లగా మెత్తటి పదార్థం ఉంటుంది. దాన్ని ముక్కలుగా కోసుకుని నీళ్ళలో వేసుకుని ఒకసారి పారించడం అంటాం, కాసేపు ఉడకబెట్టి ఆ నీళ్లు వంచేసి దాన్ని కూరగా వండుతూ ఉంటారు. ఆ కూర తినడం వల్ల ఏమవుతుందంటే అతివేడి శరీరాలకి, మూత్రం ఇబ్బంది ఉన్న వాళ్ళకి ఫ్రీగా మూత్రం అవడం, మూత్రంలో అతివేడి ఉన్న వాళ్ళకి తగ్గడం, అంటే ప్రమేహ వ్యాధుల్లో కొన్ని వ్యాధులు తగ్గించడానికి ఈ వెదురుబోడి కూర అనేది పనిచేస్తుంది. అలాగే ఎవరికైతే ఎముకల నొప్పులు ఉన్నాయో, వాత వ్యాధులు, కొన్ని శరీర తత్వాల వాళ్ళకి అది విరుద్ధంగా పనిచేస్తుంది. కాబట్టి అందరూ ఎదురుబోడి కూర అనేది తినకూడదు. బ్యాంబూ షూస్ కూర అందరికీ పనిచేయదు, కొంతమందికి ఇబ్బంది పెడుతుంది, కొంతమందికి అమృతం లేక పనిచేస్తుంది. నేను చెప్తున్నాను కదా,
ఏ మూలికైనా సరే ఏదైనా సరే అందరికీ ఒకేలాగా పనిచేసేస్తుంది అనుకోవడం తప్పండి. 100కి 100% పనిచేస్తుంది అనుకుంటే తప్పు అనమాట. ఎవరికైతే అది సూట్ అయిందో వాళ్ళ శరీర తత్వం, వాళ్ళకున్న వ్యాధి, ఆ ఇచ్చిన డోసు ఇవన్నీ కలిసి ఎవరైతే ప్రేమగా వేసుకుంటారో వాళ్ళకి తప్పనిసరిగా ఈ మూలికలు అనేవి అమృతంగా పనిచేస్తాయండి. నేను అనేక వీడియోల్లో చెప్తూ ఉంటాను, వాటిలోని ప్రాణం ఉంది, మనలోని ప్రాణం ఉంది. మన యొక్క స్వార్థం కోసం వాటిని చంపేసి మనం మందుగా వాడుకుంటున్నాం కాబట్టి ఆ ప్రాణం చనిపోయేటప్పుడు దానికి కలిగిన దుఃఖం వల్ల కానీ బాధ వల్ల కానీ మనకి చెడు జరగకుండా మనల్ని శపించకుండా చూసుకుని దాన్ని ప్రార్థించి తీసుకోవడం అనేది ఒక అద్భుతమైన ప్రక్రియ అండి ఆయుర్వేదంలో. ఆ విధంగా మనం హెర్బ్ కలెక్ట్ చేసి వాడుకుంటే కనుక చక్కగా మనకున్న ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ తగ్గించడానికి ఒక అమృతం లాగా ఈ మూలికలన్నీ మనకు పనిచేస్తాయి. నమస్కారం.